చేసుకోవాలి అనుకుంటున్నాను. మా వాళ్ళు నా ఇష్టాలు లేకుండా ఇక ఈ పెళ్లి సంబంధం కుదిర్చేశారు అని చెప్పేసి ఇక శృతి అయితే చెప్తూ ఉంటుంది. అలా శృతి చెప్పడంతో ఒక్కసారి ఏంట్రా నువ్వు కూడా శృతిని ఇష్టపడ్డావా? నేను ఒకళ్ళని కోరుకున్నాను అంటే ఇక వాళ్ళు ఎట్టి పరిస్థితిలోని ఇంకొకరు సొంతం కావడానికి నేను ఒప్పుకోను. శృతి నాకు కాబోయే భార్య. నాకు కాబోయే భార్యని నువ్వు కన్నెత్తి చూసినా సరే నిన్ను చంపేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. సంజు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? తనని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. తను నేను ప్రేమించుకున్నాం. మా విషయంలో నువ్వు ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఏంట్రా శృతిని పెళ్లి చేసుకుంటావా? శృతి కావాలా నీకు అంటూ గన్ గురిపెట్టబోతూ ఉంటాడు. ఈలోగా బాలు అటుగా వచ్చి ఒక్కసారే సంజు ఇక రవిపై గన్ గురిపెట్టడం చూసేస్తాడు. అలా చూసిన బాలు ఒక్కసారి ఒరే నా తమ్ముడిపై గన్ గురిపెడతావా? ఎంత ధైర్యం నీకంటూ సంజును కొట్టి పక్కకి తోసేస్తాడు. బాలుగారు మేము ఇద్దరం ఒకరంటే ఒకరికి ఇష్టం. మా పెళ్ళి మీరే జరిపించాలి. మా పెద్దవాళ్ల సమస్యని మా మధ్య రుద్ది మా పెళ్ళిని ఇక మీరు కాకూడదని చెప్పేసి రవిని నాకు దూరం చేయాలని చూడొద్దు. రవి అంటే నాకు ప్రాణం. రవి లేకపోతే బ్రతకలేను. రవి కూడా నన్ను ప్రేమించాడు. ఇక పెద్దవాళ్ల సమస్యల్లో మాకు సంబంధం లేదు. వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను రవి లేకుండా బ్రతకలేనని చెప్పేసి బాలుని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. ఇక ఆ సంజుగాడు ఎప్పుడైతే నా తమ్ముడి మీద చేయి వేశాడో అప్పుడే మీ పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. మీ బాబు ఆ సంజు ఏం చేస్తారో చూస్తాను. మీ ఇద్దరికి నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. అప్పుడు మీ బాబు సురేందర్కి నేనే షాక్ ఇస్తాను. సురేందర్ ఏమనుకుంటున్నాడు? నా కుటుంబం అంటే సురేందర్కి ఎప్పుడూ చిన్న చూపే. ఒకవేళ మీకు ఆస్తులుంటే మీరు తింటారు, అంతేకాని నా కుటుంబంపై మాత్రం ఎవరైనా వస్తే ఊరుకునేది లేదు. పైగా రవి మంచివాడు. రవి ఎవరి జోలికి వెళ్ళడు. వాడినే చంపాలని చూస్తాడా? అందుకే ఎట్టి పరిస్థితిలోని ఇక వాడికి నువ్వు దక్కకూడదు. ప్రేమించిన నా తమ్ముడే నిన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ఎలా అయితే ఇక రవి శృతిల పెళ్లి చేయడానికి అంగీకరిస్తాడు. మీ ఇద్దరి పెళ్లి ఇప్పుడే జరిపించేస్తాను. ఇక ఆలస్యం చేస్తే అటు వాళ్ళ పెద్దవాళ్ళు లేకపోతే వీడో ఏదో ఒక సమస్య సృష్టిస్తాడని అర్థమవుతుంది. ఇక అలాంటప్పుడు పెళ్లిని ఆలస్యం చేసి వాళ్ళను వీళ్లను బ్రతిమలాడుకుంటూ ఫైటింగులు చేస్తూ ఉండే కన్నా పెళ్లి జరిగిన తర్వాత ఇక మీ బంధాన్ని చూసి వాళ్ళందరూ మీకు దూరంగా వెళతారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. బాలు అయితే ఇప్పటికిప్పుడంటే ఎలారా? పైగా నాన్న బాధపడతాడు. నాన్న బాధపడలే, అమ్మ ఉంది కదా నచ్చ చెప్పుకుంటుంది. ఎందుకంటే అమ్మకి ఇప్పుడు శృతి అంటే ఇష్టం ఉంటుంది. శృతికి కోట్ల ఆస్తి ఉంది కదా, అందుకని శృతిని వెంటనే కోడలుగా ఒప్పుకుంటుంది. అలాంటప్పుడు మీకు అమ్మ సపోర్ట్ ఉంటుంది కాబట్టి నాన్న కూడా ఏమీ అనడు. నేనున్నాను కదా. ఇప్పటి వరకు నాన్న పరువు పోకూడదని చెప్పాను. కానీ ఇక ఇప్పుడు చేసేది ఏమీ లేదు. నాన్న ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత అందరి సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందరు కానీ అని చెప్పేసి ఇక ఎలా అయితే రవి శృతిలకు గుడిలో పెళ్లి చేయడానికి సిద్ధపడతాడు. పంతుల ద్వారాగా మాట్లాడి మీనాని పిలిచి రవి శృతిలో పెళ్లి జరిగిపోతుంది అని చెప్పనేసరికి మావయ్య అత్తయ్యని కూడా పిలుద్దామని చెప్పి అంటూ ఉంటుంది మీనా. ఇప్పుడు పిలవడం కరెక్టేనంటావా? లేదు, మావయ్య అత్తయ్య వస్తారు, కానీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోకుండా ఈ పెళ్లి చేయడం కరెక్ట్ కాదని చెప్పి అంటాడు. అలాంటప్పుడు మళ్ళీ వీళ్ళ పెళ్లి ఆగిపోతుంది. అప్పుడు మళ్ళీ ఆ సంజుగాడు ఏదో ఒక సమస్య సృష్టిస్తాడు. రవి మీద ఏదో ఒక అటాక్ ప్లాన్ చేస్తారు. అసలే ఆ సంజుగాడి ఫ్యామిలీ బాగా ఇక గూండా ఫ్యామిలీలా కనిపిస్తుంది. డబ్బున్నవాడు కాబట్టి ఎటువైపు నుంచి రవిని అటాక్ చేస్తారో తెలియదు. అందుకనే పెళ్లి చేసేస్తే ఇక శృతి జోలికి రవి జోలికి రాకుండా ఉంటారు. వాళ్ళని ఏమైనా చేయాలని చూస్తే ఈ బాలు దాటుకుని రావాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. బాలు అయితే ఒరే అది కాదురా, మా పెళ్లి విషయంలో నువ్వు రిస్క్లో పడ్డం నాకు ఇష్టం లేదు. ఏంట్రా అలా మాట్లాడుతావు? నువ్వేమైనా పరాయి వాడివా ఏంటి? నా తమ్ముడివి. నా తండ్రి పరువు పోకూడదని చెప్పేసి నాన్న నీ కారణంగా బాధపడకూడదని నేను మీ పెళ్లిని చేసుకోవద్దని చెప్పాను. కానీ నువ్వు అంతగా ప్రేమించి తనని వదులుకోలేనప్పుడు ఇక ఈ పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని నాకు అర్థమైంది. నీ మనసుని అర్థం చేసుకోవాలి కదా, అందుకే అర్థం చేసుకున్నాను అని చెప్పేసి బాలు అయితే ఇక నువ్వేం మాట్లాడకు, ఇక్కడ మీ పెళ్లి ఈరోజు జరగబోతుందని చెప్పేసి చెప్పేస్తాడు. బాలు ఏది చేసినా అంతే కదా, ఇక వద్దంటే వద్దు అని చెప్పేస్తాడు. చెయ్యాలి అంటే అప్పటికప్పుడు జరిగిపోవాలని చూస్తాడు. అలాగే ఇక గుడిలో పంతుల్ని మాట్లాడి శృతి రవిల పెళ్లి చేసేస్తాడు. బాలు అయితే శృతి రవిల పెళ్లి చేసి ఇక సురేందర్ ముందుకి తీసుకొచ్చి దిమ్మదిరిగే షాక్ అయితే ఇస్తాడు. మరి రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్లో ఆల్ మీద క్లిక్
చేయండి.